నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్సీ కళాశాల చైర్మన్ కె నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు భీమ్ నరేందర్ రెడ్డిని కలిశారు. భీమ్గల్ అభివృద్ధి కోసం భీమ్గల్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దర్శకుడు రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ నగరానికి శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వస్తున్నారు. వీరిద్దరూ నగరపాలక సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్లో ఉదయం 10:40 చేరుకొని 12 గంటలకు తిరిగి మహబూబాబాద్కు వెళ్తారు. తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. ఎస్ఎల్సీ టోకెన్ లేని వారికి శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల వరకు సమయం పడుతుంది. అటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోను 14 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు.